హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బై విన్నో. ఫ్రెండ్స్, మనకి యూట్యూబ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి మనకి. అలాగే 2019లో కూడా అప్డేట్స్ అయితే వచ్చాయి. నేనైతే చాలా అప్డేట్స్ వీడియోస్ అయితే చేయలేదు. కాకపోతే ఇప్పుడు కొన్ని మేజర్గా కొన్ని అప్డేట్స్ అవడం వల్ల అంటే థంబ్నెయిల్ సంబంధించి ఇంకా ఎక్స్ట్రా కొన్ని ఒక 3 అప్డేట్స్ అయితే వచ్చాయి. సో దానికోసం ఈ వీడియో చేశాను. సో ఈ వీడియోలో మీకు యూట్యూబ్ మనకి 2019లో వచ్చిన అప్డేట్స్ గురించి అయితే చెప్తాను. అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్లో వచ్చిన అప్డేట్స్ గురించి చెప్తాను. వీటి గురించి చెప్పే ముందు నేను ఫస్ట్ ఇంతకుముందు చేశాను కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఏంటి అండ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి అండ్ కాపీరైట్ స్ట్రైక్స్కి చాలా వీడియోస్ అయితే చేశాను. డిఫరెన్స్ తెలుపుతూ వాటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను. అవి మీరు ఫస్ట్ చూడండి. ఇక్కడ నేను ఐకార్డ్స్లో ఇస్తా. మీరు అవి చూశాక మీకు కొంచెం క్లారిఫికేషన్ వస్తుంది. కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఏంటి, అవి ఏంటివి, ఏమేమి ఉంటాయి కమ్యూనిటీ గైడ్లైన్స్లో రూల్స్ అనేవి. సో టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియోస్ అయితే చేశా. మీరు అవి చూస్తే అర్థమవుతుంది ఫస్ట్ కమ్యూనిటీ గైడ్లైన్స్ గురించి. తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో మీకు చెప్తాను ఇప్పుడు అప్డేట్స్ ఏంటియో. మనకి మేజర్గా వచ్చిన అప్డేట్స్ యూట్యూబ్లో 2019లో 3 వచ్చాయి మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్లో. అందులో మనకి ఫస్ట్ వచ్చేసి కస్టమ్ థంబ్నెయిల్ అండ్ సెకండ్ వచ్చేసి ఎక్స్టర్నల్ లింక్స్ అండ్ థర్డ్ వచ్చేసి మనకి ప్రాంక్స్ ఉంటాయి కదా, ప్రాంక్స్ కానీ అండ్ మన ఫేక్ వీడియోస్ కానీ వీటి గురించి. అందులో మనకి ఫస్ట్ ఇది కస్టమ్ థంబ్నెయిల్. సో ఈ కస్టమ్ థంబ్నెయిల్ ఏంటంటే చాలామంది వ్యూస్ కోసం చాలా కస్టమ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే కస్టమ్ థంబ్నెయిల్స్ అంటే వాళ్ళ వ్యూస్ కోసం ఫేక్ పెట్టడము అండ్ వైలెన్స్ పెట్టడము ఇలా చేస్తుంటారు. సో కొంతమంది ఇంకా ఏం చేస్తారంటే ఆ పోర్నోగ్రఫీకి సంబంధించిన అండ్ గ్రాఫిక్ వైలెన్స్ అంటే వేరే వాళ్ళని తిట్టడం కానీ వేరే వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్పడం కానీ ఇలా ఉంటాయి కదా. సో అలా పెట్టి వ్యూస్ కోసం అయితే ట్రై చేస్తారు. సో ఎవరైతే ఇప్పటి నుండి వాళ్ళ థంబ్నెయిల్లో పోర్నోగ్రఫీ సంబంధించినవి కానీ అండ్ గ్రాఫిక్స్ వైలెన్స్ సంబంధించినవి కానీ అండ్ వేరే వాళ్ళ తిడుతున్నట్టు పెట్టడం కానీ పెడితే మటుకు వాళ్ళ కమ్యూనిటీ గైడ్లైన్స్ నుంచి స్ట్రైక్ అయితే వస్తుంది. కాకపోతే ఇప్పుడు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అన్నా కదా, సో ఇది వేరే ఉంటుంది అండ్ నార్మల్గా ఉండే యూట్యూబ్ స్ట్రైక్స్ ఉంటాయి కదా, అవి మనకి వేరేనే ఉంటాయి. సో అవి వేరే ఇవి వేరే. ఇప్పుడు మనకి ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ థంబ్నెయిల్ నుంచి వస్తే ఏమవుతుందంటే ఫస్ట్ మనకి ఒక స్ట్రైక్ వచ్చింది అనుకోండి, మనకి నార్మల్గా ఏం కాదు, కస్టమ్ థంబ్నెయిల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫస్ట్ స్ట్రైక్ రాగానే మీరు అపీల్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఒకవేళ మీరు పెట్టకపోయినా కూడా అంటే కస్టమ్ థంబ్నెయిల్ కొంచెం వల్గర్గా పెట్టకపోయినా కూడా మీకు స్ట్రైక్ వస్తే మీరు అపీల్ చేసుకోవచ్చు. అపీల్ అని ఉంటుంది మీ డాష్ బోర్డ్లో అండ్ మీకు మెయిల్ కూడా వస్తుంది. అక్కడ మీరు వాళ్ళకి అపీల్ అయితే చేయొచ్చు. అండ్ ఒకవేళ మీకు ఫస్ట్ స్ట్రైక్ ఉన్నా కూడా అంటే ఒక స్ట్రైక్ వచ్చింది అనుకోండి, వచ్చినా కూడా మళ్ళీ మీరు ఏదో ఒక థంబ్నెయిల్ పెట్టడం అంటే ఇలా వేరే కమ్యూనిటీ గైడ్లైన్స్ వ్యతిరేకంగా మీరు పెట్టాలనుకుంటే థంబ్నెయిల్ మళ్ళీ మీకు సెకండ్ స్ట్రైక్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మీకు ఏమవుతుందంటే 30 days వరకు మీరు కస్టమ్ థంబ్నెయిల్ అనేది పెట్టుకోలేరు. ఆటోమేటిక్గా యూట్యూబ్ మనకి ఆటో జనరేట్ ఇస్తుంది కదా మన వీడియో నుంచి వెళ్ళి. సో అది పెట్టుకోవాల్సిందే. మనం కస్టమ్ థంబ్నెయిల్ అయితే పెట్టుకోలేం మనకి 30 days వరకు అయితే. అండ్ మీకు 30 days లోగా కూడా ఇంకో స్ట్రైక్ వచ్చింది అనుకోండి కస్టమ్ థంబ్నెయిల్ నుంచి వెళ్ళి, అండ్ మీకు 30 days లోపు నుంచి మీకు ఇంకో స్ట్రైక్ వచ్చింది అనుకోండి మీకు కమ్యూనిటీ గైడ్లైన్ నుంచి వెళ్ళి, మీకు ఛానల్ అయితే ఎగిరిపోతుంది. మీకు ఈ విధంగా కూడా మనకి ఇంతకుముందుకు జస్ట్ నార్మల్గా వీడియో ఏది పడితే అది పెట్టడం అండ్ వేరే వాళ్ళ వీడియో కాపీ చేయడం ఇలా చేసి స్ట్రైక్స్ వచ్చేది. ఆ స్ట్రైక్స్ వల్ల మన ఛానల్ ఎగిరిపోయేది. ఇప్పుడు మనకి కస్టమ్ థంబ్నెయిల్ ద్వారా కూడా స్ట్రైక్స్ వస్తాయి అండ్ ఆ స్ట్రైక్స్ కూడా 3 వచ్చాయి అనుకోండి, ఛానల్ అయితే ఎగిరిపోతుంది. అండ్ వాళ్ళ కస్టమ్ థంబ్నెయిల్ గురించి చెప్తుంది ఇంకోటి ఏంటిదంటే మన వీడియో ఎంత బాగున్నా అంటే ఓన్ వీడియో మనదైనా కూడా ఒకవేళ కస్టమ్ థంబ్నెయిల్ అంటే మన థంబ్నెయిల్ మీద ఏమన్నా పోర్నోగ్రఫీ అండ్ ఇంత కమ్యూనిటీ గైడ్లైన్స్ అన్నా కదా, సో వాటికి వ్యతిరేకంగా ఉందనుకోండి మీకు మీ థంబ్నెయిల్ అనేది, అప్పుడు మీకు ఖచ్చితంగా అయితే స్ట్రైక్ వస్తుంది. సో మీరు కంటెంట్ మీద దృష్టి పెడతారో మీరు థంబ్నెయిల్ మీద కూడా దృష్టి పెట్టండి, అప్పుడు మీకు స్ట్రైక్స్ రాకుండా అయితే ఉంటుంది మనకి యూట్యూబ్ నుంచి వెళ్ళి. అండ్ గైస్ మనకి సెకండ్ ఆప్షన్ ఎక్స్టర్నల్ లింక్స్. సో ఎక్స్టర్నల్ లింక్స్ ఏంటంటే మనకి యూట్యూబ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాం కదా, సో ఆ లింక్స్లో మనకి పోర్నోగ్రఫీ సంబంధించినవి కానీ అండ్ స్పామ్ కానీ మాల్వేర్ కానీ వీటికి రిలేటెడ్ ఏమన్నా మనం లింక్స్ ఇచ్చామనుకోండి యూట్యూబ్ డిస్క్రిప్షన్లో, అక్కడ కూడా మనకి స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది యూట్యూబ్ నుంచి వెళ్ళి. వాళ్ళైతే ఎప్పటికప్పుడు సర్వే చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళ బర్డ్స్ ఉంటాయి, యూట్యూబ్ బర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం పసిగడుతుంటాయి మన లింక్స్ ఏమి ఇచ్చాం అన్నీ చూసుకొని వాళ్ళైతే స్ట్రైక్ అయితే వేస్తారు. సో మీరు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేటప్పుడు మాల్వేర్ సంబంధించినవి కానీ స్పామ్ సంబంధించినవి కానీ సో ఎటువంటి లింక్స్ అయితే పెట్టకూడదు. మీరు నార్మల్ లింక్స్ అయితే కొంచెం మంచి లింక్స్ సెక్యూర్ లింక్స్ ఇచ్చినా ఏం కాదు, కానీ ఇలా స్పామ్ మాల్వేర్ అయితే ఇవ్వకండి మీరు యూట్యూబ్ డిస్క్రిప్షన్లో, ఎందుకంటే మనకు స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది యూట్యూబ్ నుంచి అయితే కమ్యూనిటీ గైడ్లైన్ నుంచి వెళ్ళి. అండ్ గైస్ నెక్స్ట్ మనకి డేంజరస్ యాక్టివిటీస్ అండ్ ప్రాంక్స్ అంటే మనకి డేంజరస్ ఛాలెంజెస్ ఉంటాయి కదా, సో వాటి గురించి. సో ఇదేంటంటే చాలామంది ప్రాంక్స్ చేస్తూ ఉంటారు, ఛాలెంజెస్ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు ఇక్కడ నుండి అయితే వాళ్ళకి కూడా స్ట్రైక్స్ వచ్చే అవకాశం ఉంది, వాళ్ళ ఛానల్ ఎగిరిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రాంక్స్ కానీ అండ్ ఛాలెంజెస్ వీడియోస్ కానీ చేస్తారు కదా, సో అలాంటి వీడియోస్లో వైలెన్స్ కానీ అండ్ మనకి డెత్కి సంబంధించినవి కానీ అంటే కొంతమంది సీరియస్గా చేస్తుంటారు ప్రాంక్స్ కానీ ఇవన్నీ. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే
వేరే వాళ్ళని తిడుతున్నట్టు వాళ్ళని హింస పెడుతూ వాళ్ళ సీరియస్ అయ్యేటట్టు ఇలా చేస్తూ ఉంటారు. సో ఇక నుండి ఇలా చేస్తారు కదా ఈ ప్రాంక్స్ అయితే, వీళ్ళకైతే కంపల్సరీ స్ట్రైక్స్ వచ్చే అవకాశం ఉంది అండ్ ఛానల్ ఎగిపోయే అవకాశం ఉంది. అండ్ ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా వైరల్ ఛాలెంజెస్ ఉంటాయి కదా, అంటే కొంచెం ప్రమాదకరమైన ఛాలెంజెస్, అంటే ఇంతకుముందు కీకీ ఛాలెంజ్ ఉంది కదా, అలా కీకీ ఛాలెంజ్ చాలామంది చేశారు అండ్ చాలామంది ప్రాణాలు అయితే వెళ్ళిపోయాయి. సో ఇలాంటి ఛాలెంజెస్ మీరైతే చేయకండి. అంటే కొంచెం నార్మల్ ఉన్నా పర్లేదు, కానీ మీరు హెవీ డేంజర్ ఉన్న ఛాలెంజెస్ కానీ ప్రాంక్స్ కానీ చేస్తే మటుకు యూట్యూబ్ పసిగట్టేసి ఛానల్ డిలీట్ చేయడము అండ్ స్ట్రైక్ ఇవ్వడం ఏదో ఒకటి చేస్తుంది. ఒకవేళ మీరు ఛాలెంజెస్ అండ్ ప్రాంక్ వీడియో చేసే వాళ్ళైతే కొంచెం చూసుకొని చేయండి, యూట్యూబ్ నుంచి కూడా స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఒకవేళ ఈ వీడియో చేసే వాళ్ళైతే ప్రాంక్ ఛాలెంజ్ వీడియోస్ ఆ విక్టిమ్ ఉంటాడు కదా, అంటే మీరు ప్రాంక్ చేసే వ్యక్తి ఉంటారు కదా, అతనికి సీరియస్ కాకుండా, అతనికి ఒత్తిడి పడకుండా, అతనికి జస్ట్ ఫన్నీ ఉంటుంది చేయండి. ఆ ఫన్నీ లిమిట్ క్రాస్ అయిందంటే యూట్యూబ్ అయితే మీకు వెంటనే స్ట్రైక్ వేస్తుంది. సో మీరు ఒకవేళ ఇలాంటి వీడియో చేసే వాళ్ళైతే కొంచెం చూసుకొని అండ్ మీరు చేసే వ్యక్తి ఉంటారు కదా, అతని పర్మిషన్ తీసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. పర్మిషన్ తీసుకోకుండా చేస్తే తాను స్ట్రైక్ చేస్తే, ఒకవేళ నా పర్మిషన్ లేకుండా వీడియో పెట్టాడు అని స్ట్రైక్ వేసాడు అనుకోండి, మీకైతే స్ట్రైక్ అయితే పడుతుంది యూట్యూబ్లో. సో ఫ్రెండ్స్, ఇవి మనకి యూట్యూబ్లో వచ్చిన 3 అప్డేట్స్ మేజర్గా, అంటే కస్టమ్ థంబ్నెయిల్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్ అండ్ డేంజరస్ యాక్టివిటీస్ అన్న కదా, ప్రాంక్స్ ఛాలెంజెస్. మనకి మేజర్గా ఏం లేదు, కస్టమ్ థంబ్నెయిల్లో మనం వల్గర్గా కానీ, వైలెన్స్గా కానీ, పోర్నోగ్రఫీ కానీ ఇలాంటివైతే పెట్టకూడదు. అండ్ లింక్స్లో స్పామ్ అండ్ మాల్వేరు ఇలాంటి లింక్స్ అయితే పెట్టకూడదు. అండ్ ప్రాంక్స్ ఛాలెంజెస్ వీడియో చేసే వాళ్ళు కొంచెం సీరియస్గా కాకుండా కొంచెం ఫన్నీగా ఉంటుంది చూసుకోండి. ఫన్నీ లిమిట్ క్రాస్ అయిందంటే వెంటనే యూట్యూబ్ మీకు స్ట్రైక్ వేస్తుంది. కొంచెం చూసుకొని వీడియోస్ అయితే చేయండి, లేకపోతే ఛానల్కే టోటల్గా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అయింది అనుకుంటున్నాను. వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీటి గురించి కింద కామెంట్ చేయండి. అండ్ దీని టోటల్ లింక్ అయితే ఈ కమ్యూనిటీ అప్డేట్ అన్నా కదా, ఈ అప్డేట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోండి. అండ్ గైస్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై నౌ, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.